అక్రూరుణ్ణి శ్రీకృష్ణుడు హస్తినాపురం పంపించాడు. కొన్నాళ్లు అక్కడే ఉండి పరిస్థితులను గమనించి రమ్మన్నాడు. హస్తినాపురానికి శ్రీకృష్ణుడు దూతగా వెళ్లిన అక్రూరుడు భీష్ముడు, ధృతరాష్ట్రుడు సహా అందర్నీ కలిశాడు. విదురుడి ఇంట్లో కుంతీదేవిని కలిసి పరిస్థితులను అడిగాడు. అప్పటికే పాండవులను ఎలాగైనా చంపాలని దుర్యోధనుడు కుట్రలు చేశాడు. ఆ కుట్రలన్నింటినీ అక్రూరుడికి కుంతీదేవి చెప్పింది. పాండవులకు, తనకు, కౌరవులు, ధృతరాష్ట్రుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నీ చెప్పింది. అవన్నీ విన్న అక్రూరుడు ధృతరాష్ట్రుడితో సమావేశమయ్యాడు. కౌరవులతో సమానంగా పాండవులను చూడాలని, వివక్ష చూపిస్తే అందుకు తగ్గ ఫలితం కూడా అనుభవించాల్సి వస్తుందని ఎన్నో విధాలుగా అక్రూరుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అన్నీ విన్న ధృతరాష్ట్రుడు ఆ శ్రీకృష్ణుడికి నమస్కారాలు చెప్పమన్నాడు. ఎన్ని మంచి మాటలు విన్నా తన పుత్ర వ్యామోహం తగ్గడం లేదని సూటిగానే అక్రూరుడికి చెప్పాడు. విధి ఎలా నడిపిస్తే అలానే జరుగుతుందని వేదాంతం వల్లించాడు. ధృతరాష్ట్రుడి మనసులో ఉన్న కల్మషం అర్థమైన అక్రూరుడు సభలో అందరి దగ్గర సెలవు తీసుకుని మధురకు వెళ్లాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.